హాయ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ చెప్పుకున్నాం. ఈరోజు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ చెప్పుకుంటాం. ఇందులో హైడ్రోజనేషన్ ఆర్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ని రిడక్షన్ అంటాం. ఓకే, హైడ్రోజనేషన్ అన్న ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ని రిడక్షన్ లేదా హైడ్రోజనేషన్ అంటాం. ఈథీన్ తీసుకున్నాం. ఈథీన్ని హైడ్రోజన్స్తో రియాక్ట్ చేస్తాం హెచ్ టూ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రానీ నికెల్. ఇక్కడ సమ్ కెటలిస్ట్ యూజ్ చేయాలి. ఏంటంటే అది నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఏదో ఒక కెటలిస్ట్ యూజ్ చేస్తాం రిడక్షన్లో. ఇక్కడ ఈథీన్ని హైడ్రోజన్స్తో రియాక్ట్ చేస్తున్నాం. ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఒక హైడ్రోజన్ ఏమో ఈ కార్బన్కి అటాక్ చేస్తాం, ఇంకొక హైడ్రోజన్ ఈ కార్బన్కి అటాక్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఈథేన్ ఫామ్ అవుద్ది. CH3 బాండ్ CH3 ఈథేన్ ఫామ్ అవుద్ది. ఈథీన్ తీసుకున్నాం, హైడ్రోజన్స్తో రియాక్ట్ చేసాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ టు ఫామ్ ఈథేన్. ఈథీన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రానీ నికెల్ టు ఫామ్ ఈథేన్. ఇదే విధంగా ప్రొపీన్ తీసుకుంటాం. ప్రొపీన్ CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రొపీన్ తీసుకుంటాం. దీన్ని హైడ్రోజన్స్తో రియాక్ట్ చేస్తున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ నికెల్. ఇక్కడ నికెల్ కానీ, పెల్లాడియం కానీ, ప్లాటినం కానీ యూజ్ చేయవచ్చు. ప్రొపీన్ని హైడ్రోజన్స్తో రియాక్ట్ చేస్తాం. డబుల్ బాండ్ బ్రేక్ అవుద్ది. ఒక కార్బన్కి హైడ్రోజన్ అటాక్ అవుద్ది, ఇంకొక కార్బన్కి హైడ్రోజన్ అటాక్ అవుద్ది. ప్రొపీన్ తీసుకున్నాం కదా, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ అటాక్ అవుద్ది, ఈ కార్బన్కి ఇంకొక హైడ్రోజన్ అటాక్ అవుద్ది. అంటే ఏమవుద్ది? ప్రొపేన్ ఫామ్ అవుద్ది. CH3 CH2 బాండ్ CH3 ప్రొపేన్ ఫామ్ అవుద్ది. ఓకే, ఇది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనొచ్చు, లేదా హైడ్రోజనేషన్ అనొచ్చు, రిడక్షన్ అనొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే హాలోజనేషన్. ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ అంటాం. ఎడిషన్ ఆఫ్ హాలోజనేషన్. ఇక్కడ హాలోజన్స్ వచ్చేసరికి ఏమిటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంటాయి. ఎక్కువగా ఫ్లోరిన్, క్లోరిన్ రియాక్ట్ అవుతాయి. బ్రోమిన్, అయోడిన్ గురించి చెప్పుకోం, అది స్లోగా రియాక్ట్ అవుద్ది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది. ఇక్కడ ఈథీన్ తీసుకుని ఈథీన్ ఈజ్ ట్రీటెడ్ విత్ బ్రోమిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ టు ఫామ్ 1,2 డైబ్రోమో ఈథేన్. 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుద్ది. హాలోజనేషన్లో హాలోజన్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ హాలోజనేషన్లో బ్రోమిన్ యాడ్ చేస్తాం. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ Br2 ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ CH2 బాండ్ CH2 Br. ఇక్కడ డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఇక్కడ బ్రోమిన్ అటాక్ అవుద్ది, ఇక్కడ బ్రోమిన్ అటాక్ అవుద్ది, Br అటాక్ అవుద్ది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద Br ఉంది, సెకండ్ కార్బన్ మీద Br ఉంది కాబట్టి ఇక్కడ 2 బ్రోమిన్లు ఉన్నాయి కాబట్టి 1,2 డైబ్రోమో ఈథేన్. 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుద్ది. ఇక్కడ చూడండి మెకానిజం, సింపుల్గా మెకానిజం చూడండి. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ Br2. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేసాం. ఒక బాండ్ బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేసాం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ అవుద్ది. ఈ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ అవుద్ది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది, బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? CH2 Br 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అయింది. ఓకే, ఇది హాలోజనేషన్. హాలోజన్స్ని యాడ్ చేయడాన్ని హాలోజనేషన్ అంటాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హాలోజన్
యాసిడ్, halogen acid, addition of halogen acid. Third, the addition of halogen acid. HCl అంటే ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్లో హాలోజన్ ఉంది కదా, Cl ఉంది కదా, అందువల్ల ఇది హాలోజన్ యాసిడ్ అంటాం. హాలోజన్ యాసిడ్ అంటాం. చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్ తీసుకున్నాం. ఈథీన్ని HX హైడ్రోజన్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. X అంటే హ్యాలైడ్, H అంటే హైడ్రోజన్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అవుద్ది. డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అవుద్ది. ఇది నెగిటివ్ ఛార్జ్, కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇటు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. X అనేది నెగిటివ్ ఛార్జ్, H అనేది పాజిటివ్ ఛార్జ్. H అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. CH3 CH2X, CH3 CH2X. ఇది ఏమిటంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఈ X ప్లేస్లో Cl పెట్టండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాం. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ HCl. ఈథీన్ తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నప్పుడు డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్కి ఏమో H ప్లస్ అటాక్ అవుద్ది, పాజిటివ్ ఛార్జ్కి ఏమో Cl మైనస్ అటాక్ అవుద్ది. CH3 CH2 Cl, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ ఇది ఎడిషన్ ఆఫ్ హాలోజన్ యాసిడ్. ఈథీన్ తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాం HClతో. ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఒక కార్బన్కి H అటాక్ చేస్తాం, ఇంకొక కార్బన్కి Cl అటాక్ చేస్తాం. ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మార్కోనికాఫ్ రూలు, యాంటీ మార్కోనికాఫ్ రూలు రెండు ఉన్నాయి. మార్కోనికాఫ్ రూలు, యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఫస్ట్ది ఏంటంటే దీన్నే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజం అంటాం. ఫోర్త్ది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజం. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజంలో మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఉన్నాయి. అసలు ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏమిటి? ఎలక్ట్రోఫిలిక్ అంటే ఏంటంటే ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ చేయడాన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే పాజిటివ్ యాటము ఎడిషన్ అవుద్ది, అటాక్ అవుద్ది. పాజిటివ్ యాటము అటాక్ అవుద్ది, దాన్ని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటాం. ఇందులో ఫస్ట్ది ఏంటంటే మార్కోనికాఫ్ రూల్. మార్కోనికాఫ్ రూల్లో ఎలక్ట్రోఫైల్ అనేది ఎడిషన్ అవుద్ది. మార్కోనికాఫ్ రూల్లో ఎలక్ట్రోఫైల్ అనేది ఎడిషన్ అవుద్ది. ఇక్కడ సెమిట్రీ ఆల్కీన్, అన్సెమిట్రీ ఆల్కీన్ గురించి తెలుసుకోవాలి మీరు. సెమిట్రీ ఆల్కీన్ అంటే డబుల్ బాండ్కి అటు ఇటు, డబుల్ బాండ్కి అటాచ్డ్ ఉన్న కార్బన్కి అటు ఇటు సేమ్ కార్బన్ ఐటమ్స్ అటాచ్డ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని సెమిట్రీ ఆల్కీన్ అంటాం. అన్సెమిట్రీ ఆల్కీన్ అంటే డబుల్ బాండ్కి అటు ఇటు సేమ్ కార్బన్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అటాచ్డ్ అయ్యి లేవు అనుకోండి, దాన్ని ఏమంటామంటే అన్సెమిట్రీ ఆల్కీన్ అంటాం. చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 ఉంది. అదేవిధంగా CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH బాండ్ CH3 ఉంది. ఇది సెమిట్రీ ఆల్కిన్. అన్సెమిట్రీ ఆల్కిన్ అంటే
డబుల్ బాండ్కి అటు ఇటు సేమ్ కార్బన్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ ఉండవు. చూడండి ఇక్కడ సిమెట్రీ ఆల్కిన్ డబుల్ బాండ్కి అటు ఇటు ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఇక్కడ చూడండి డబుల్ బాండ్కి ఇటు 2 కార్బన్స్ ఉన్నాయి, ఇటు కూడా 2 కార్బన్స్ ఉన్నాయి, సేమ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే సిమెట్రీ ఆల్కిన్ అంటాం. అన్సిమెట్రీ ఆల్కిన్ అంటే ఏంటంటే డబుల్ బాండ్కి అటు ఇటు నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ ఉండవు. ఇక్కడ చూడండి డబుల్ బాండ్కి ఇటు సైడ్ ఒక కార్బనే ఉంది, ఇటు సైడ్ 2 కార్బన్స్ ఉన్నాయి. వీటిని అన్సిమెట్రీ ఆల్కిన్స్ అంటాం. ఓకే, ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ రూల్లో హైడ్రోజన్ హ్యాలైడ్ అటాక్ చేస్తాం. హైడ్రోజన్ హ్యాలైడ్ అన్సిమెట్రీ ఆల్కిన్ తీసుకుని హైడ్రోజన్ హ్యాలైడ్ అటాక్ చేస్తున్నప్పుడు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకవేళ సిమెట్రీ ఆల్కిన్స్ తీసుకుని హైడ్రోజన్ హ్యాలైడ్ అటాక్ చేసామనుకోండి, ఎటు అటాక్ చేసిన డబుల్ బాండ్కి ఇటు H+ అటాక్ చేసిన ఇక్కడ Cl అటాక్ చేసి, లేదా ఇక్కడ H అటాక్ చేసి ఇక్కడ Cl అటాక్ చేసిన ప్రోడక్ట్ ఒకటే వస్తుంది. అన్సిమెట్రీ ఆల్కిన్స్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఓకే, ఒకటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, CH3 CH డబుల్ బాండ్ CH2 అన్సిమెట్రీ ఆల్కిన్స్ తీసుకున్నాం. CH3 CH డబుల్ బాండ్ CH2 దీనికి హైడ్రోజన్ హ్యాలైడ్ HBr అటాక్ చేస్తాం. హైడ్రోజన్ హ్యాలైడ్ HBr అటాక్ చేస్తాం. ఇది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ కాబట్టి ఇందులో ఎలక్ట్రోఫైల్ ఏది H+ అనేది ఎలక్ట్రోఫైల్, Br- అనేది న్యూక్లియోఫైల్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది కార్బన్కి డబుల్ బాండ్లో అటాచ్డ్ ఉన్న కార్బన్లో ఎక్కువ హైడ్రోజన్స్ దేనికి ఉన్నాయో దానికి H+ అనేది అటాక్ అవుద్ది. CH3 CH బాండ్ CH3 Br 2 బ్రోమో ప్రొపేన్ ఇలా చూడమ్మా. మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటే అన్సిమెట్రీ ఆల్కిన్ తీసుకున్నాం, 1 ప్రొపేన్, దీని నేమ్ వచ్చేసరికి 1 ప్రొపేన్, HBrతో రియాక్ట్ చేస్తున్నాం. H+ అనేది డబుల్ బాండ్లో ఏ కార్బన్కి హైడ్రోజన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ H+ అయాన్ అటాక్ అవుద్ది. డబుల్ బాండ్లో ఏ కార్బన్కి హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ H+ అయాన్ అటాక్ అవుద్ది. ఏ కార్బన్కి తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ Br- అటాక్ అవుద్ది. అది మార్కోనిక్ ఆఫ్ రూల్ చెప్తుంది. అదవుతుందా? ఇక్కడ 1 ప్రొపీన్ తీసుకున్నాం. మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటే ఏంటంటే HBrలో Br-